ఓం నమో వెంకటేశాయ. రేపటి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. మనకున్న మాసాలలో ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ మాఘమాసం మాఘ స్నానం, దానాలు చేయడం, తరువాత వ్రతాలు పూజలు చేసుకోవడం వీటన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి మాసం. మాఘ స్నానం అంటే ఈ మాఘ స్నానం సముద్రంలో కానీ, నదుల దగ్గర కానీ, లేదు అంటే ఇంట్లోనైనా కానీ చేసి విధి విధానాలతో చక్కగా పరమాత్మను పూజించుకోవడం. ఈ మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పూజలు వస్తాయి మనకి. అవేమిటంటే శ్రీపంచమి. అంటే ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని కూడా అంటారు. సరస్వతీదేవి పూజ ఆ రోజు చక్కగా చేసుకుంటాము. పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ఇటువంటివన్నీ కూడా ఆ శ్రీపంచమి నాడు చేస్తాము. సరస్వతీదేవిని ఆరాధిస్తాం. అంతేకాకుండా సూర్యారాధన, సూర్య భగవానుడికి ఆరాధన చేయడానికి అనుకూలమైన కాలం ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి ఆదివారం. సూర్య భగవానుడిని అర్చించుకోవాలి. అంతేకాకుండా రథసప్తమి కూడా మనకి వస్తుంది. సప్తమి నాడు ఈ సంవత్సరం మనకు రథసప్తమి ప్రత్యేకించి ఆదివారం వస్తుంది. అది మరింత విశేషం. ప్రతి ఆదివారము రథసప్తమి నాడు పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యభగవానునికి నివేదన చేసి పూజ చేసుకోవాలి. అటువంటి విశిష్టమైనటువంటి మాసం ఈ మాఘమాసం కాబట్టి వీలును బట్టి మనం మాఘమాసంలో పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను తరువాత శ్రీపంచమి రథసప్తమి గురించి తరువాత వీడియోలో తెలియజేస్తాను.